హాయ్ అండి. నేను మీ చిత్రకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను బాగున్నానండి. ఈరోజు మీకు సింపుల్గా మొక్కజొన్న గుడాలు చేసి చూపిస్తాను. ముందుగా మొక్కజొన్న బాయిల్ చేసి పెట్టుకోవాలండి సాల్ట్ వేసి. దానికి కావాల్సిన పదార్థాలు: కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి, వెల్లుల్లిని స్మాష్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ మొక్కజొన్న హెల్త్కి మంచిదండి. ఈ సీజన్లో బాగా వస్తాయి. ఆనియన్స్ వేసుకోవాలి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇలా ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక స్నాక్స్ పెట్టండి. ఇలా ట్రై చేసి చాలా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. ఆనియన్స్ వేసుకున్నాను, కలుపుకున్నాను ఒకసారి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఉండి పచ్చిమిర్చి మగ్గాక పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న వేసుకోవాలండి. నేను మొక్కజొన్న బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేయట్లేదు సాల్ట్. అవసరమైతే మీరు వేసుకోండి. మొక్కజొన్న యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. బాగా మెత్తగా ఉడకపెట్టుకోవద్దు, బాగా గట్టిగా ఉండకూడదండి. చూసి బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకునేటప్పుడు.